మేడం నాకు ఫిటల్ మూమెంట్స్ అంటే ఏంటి దానికోసం కొంచెం డౌట్స్ ఉన్నాయి. దాని గురించి క్లారిఫై చేయండి మేడం. ఓకే. ఫిటల్ మూమెంట్స్ అంటే ఏంటి మేడం? అంటే ఊంబులో బేబీ చేసే మూమెంట్స్ని ఫీటల్ మూమెంట్స్ అని అంటాము. ఇది అంటే కిక్, రోల్, ఫ్లికరింగ్ లాగా అలా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బటర్ఫ్లైస్ లాగా లైక్ బబుల్స్ లాగా అలా ఫీలింగ్ ఉంటుంది. బేబీ సైజ్ పెరుగుతున్న కొద్దీ కిక్స్ అవన్నీ ఇంకా క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. ఓకే మ్యామ్. ఫిటల్ మూమెంట్స్ అనేవి ఎప్పటి నుంచి తెలుస్తాయి మ్యామ్? 18 నుంచి 20 వీక్స్ రేంజ్లో మనకు తెలుస్తూ ఉంటాయి. సెకండ్ టైం మదర్స్కి కొంచెం ముందే తెలిసే ఛాన్సెస్ ఉంటాయి 16 వీక్స్ నుండి. ఒకవేళ 24 వీక్స్ వరకు కూడా మూమెంట్స్ తెలియలేదు అంటే మీరు ఈ విషయం డెఫినెట్లీ మీ ఆబ్స్టెట్రిషియన్తో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా లైక్ 18 to 20 వీక్స్ నుండి స్టార్ట్ అయ్యి 32 వీక్స్ వరకు మూమెంట్స్ కొంచెం పెరుగుతూ ఉంటాయి. 32 వీక్స్ తర్వాత స్టెబిలైజ్ అవుతాయి. అంటే చాలామంది ఎండింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మూమెంట్స్ తగ్గుతాయని అంటూ ఉంటారు, కానీ యాక్చువల్లీ తగ్గవు. అంటే 32 వీక్స్ నుండి ఎన్ని నెంబర్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయో అవే కంటిన్యూ అవుతాయి. ఇలా పెరిగినట్టు పెరగవు. కాకపోతే బేబీ సైజ్ పెరుగుతున్న కొద్దీ పర్సీవింగ్ కూడా కొంచెం బెటర్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే. ఎందుకు ఫిటల్ మూమెంట్స్ అంటే ఇంపార్టెంట్ మ్యామ్? అంటే బేబీ లోపల మూవ్ అవుతుంది అంటే బేబీ ఈజ్ వెల్ ఇన్సైడ్. అంటే అదొక రిఫ్లెక్షన్ ఆఫ్ ఫీటల్ హెల్త్ అని చెప్పుకోవచ్చు అనమాట. బేబీ మూమెంట్స్ అన్నవి మనకి ఎలా తెలుస్తాయి అంటే ప్రతి మదర్కి తన బేబీ యొక్క ప్యాటర్న్ అర్థమవుతుంది. అంటే రోజు ఈ టైంలో ఎలా మూవ్ అవుతారు అని. సో అలా ఒక ఫ్యూ డేస్ అబ్జర్వ్ చేసుకుంటే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ మార్నింగ్స్, లైక్ ఆఫ్టర్నూన్స్ అండ్ ఈవినింగ్స్ కొంచెం బేబీ ఎక్కువ యాక్టివ్గా అనిపించవచ్చు కంపేర్ టు మార్నింగ్స్. అట్లా ప్రతి బేబీకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ ప్యాటర్న్లో డీవియేషన్ అంటే మూమెంట్స్ తగ్గినా కానీ అసలు ఏం తెలియకపోయినా కానీ డెఫినెట్గా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి కలవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. యూ వెల్కమ్.